హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాన్సా అండ్ సాయితన్వి. మా డాడీకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి సడన్లీ నేను బయలుదేరాను. యాక్చువల్గా రేపు మా డాడీ బర్త్డే అన్నట్టు. నేను రాననుకున్నాడు, మా డాడీ ఓకేలే అని చెప్పి లైట్ తీసుకున్నాడు. అంటే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ నేను సర్ప్రైజ్ ఏం ఇయ్యను, కానీ ఈసారి సర్ప్రైజ్ అని చెప్పి వచ్చాము. ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి డాడీకి సర్ప్రైజ్ అని చెప్పి హోటల్ మహేంద్ర ప్యారడైస్కి తీసుకొచ్చాను కేక్ కటింగ్ గురించి. ఆల్రెడీ మా అంకుల్ వాళ్ళందరికీ నేను కాల్ చేసి చెప్పేశాను మేము వస్తున్నాము డాడీకి సర్ప్రైజ్ అని చెప్పి. కానీ ఆడ సర్ప్రైజ్ ఏమి ఉండలే. మా అంకుల్ వాళ్ళంతా మా డాడీ వాళ్ళకి చెప్పేసి కేక్ ఆర్డర్ ఇచ్చేసి కేక్ తెప్పించి ఇక ఫ్యామిలీ మా స్టాఫ్ అంతా కలిసి కేక్ కటింగ్ చేసామంతా. చాలామంది రాలేరు, కానీ ఎంతమంది వచ్చారో అందరికీ కేక్ కటింగ్ చేయించి హ్యాపీ చేయించాను. యాక్చువల్గా ఈ 60 years బర్త్డే అన్నట్టు గ్రాండ్ చేద్దాం అనే వరకు కొంచెం చలే ఇంట్లో ఎందుకంటే మా డాడీకి బర్త్డే పార్టీస్ అవన్నీ ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకోసమే హోటల్ వరకు స్టాఫ్ వరకే చేసాం బర్త్డే పార్టీ. వీళ్ళంతా మా స్టాఫ్ అన్నట్టు, మా మేనేజర్ అంకుల్ అంత చుట్టాలు అంతా స్టాఫ్ అన్నట్టు. మా మా డాడీ అయితే హ్యాపీ. అంటే బర్త్డే సెలబ్రేషన్స్ వద్దంటే కూడా నా పాప వచ్చి చేసిపోయిందని చెప్పి తనకు వచ్చే కోపంలో ఉంటాడు ఎప్పుడు, కానీ చలో హ్యాపీ అయింది మా డాడీ. తన మా మేనేజర్ అంకుల్ అన్నట్టు. మా చిన్న పాప అయితే క్రేజీగా కేక్ తిందామని చెప్పి వెయిటింగ్ చేస్తుంది అంతా, నాకు కావాలి కేక్ అని చెప్పి. పిల్లలు కదా కేక్ గురించి ఎట్లయినా చూస్తుంటారు. పెద్ద పాప కూడా అట్లనే కేక్ తిందామని రెడీగా ఉంది, కానీ ఎవరు ఇస్తలేరు తనని చెప్పి బాధపడుతుంది. ఇంకా తను మా బావ, మా మమ్మీ అంతా మా పెద్ద పాపకి తినిపించేశాడు డాడీ కేక్ అన్నట్టు. అంటే జనరల్గా నేను బయట ఫుడ్ పెట్టాను కదా, అంటే వీళ్ళంతా స్టాఫ్ మా డాడీకి విష్ చేశారు. మా డాడీ ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఇది హోటల్ మహేంద్ర ప్యారడైస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 25 years నుంచి ఎక్స్పీరియన్స్ మా డాడీకి హోటల్ ఫీల్డ్లో. ఇది మా పెద్ద హోటల్. వీళ్ళంతా స్టాఫ్ మెంబర్స్ అంతా. చలో డాడీ హ్యాపీ, అందరు హ్యాపీ. ఇప్పుడు వెళ్ళాం సెకండ్ హోటల్కి, హోటల్ స్వాస్తిక్. ఇది జైరాబాద్లో సిటీలో ఉంది. కొత్త హోటల్ రీసెంట్గా మేలో ఓపెన్ అయింది అన్నట్టు. ఇక దీని గురించి ఇంకా నెక్స్ట్ బ్లాగ్ చేయలే, నెక్స్ట్ టైం మళ్ళీ బ్లాగ్ చేస్తాను. స్పెషల్ డెకరేషన్ చేయించాను డాడీకి, కేక్ కటింగ్, డాడీ ఫ్రెండ్స్ అందరు వచ్చారు, అందరు హ్యాపీ. ఎట్లా అంటే సర్ప్రైజ్ అన్నట్టు. ఇవన్నీ తనకు నచ్చదు కదా అని చెప్పి ఏదో అట్లా చేసేసాను నేను 60 years బర్త్డే అని చెప్పి. చాలామందికి ఎవరికి చెప్పలేము, కొందరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాకుండా జస్ట్ ఫ్రెండ్స్ స్టాఫ్ వరకే నేను బర్త్డే పార్టీ అరేంజ్ చేశాను డాడీకి. అది కూడా సర్ప్రైజెస్ ఇవన్నీ బర్త్డే పార్టీ సిస్టమ్ ఉండదు, కానీ చలో డాడీ హ్యాపీ, మమ్మీ హ్యాపీ అని చెప్పి నేను సెలబ్రేషన్ చేశాను. వీళ్ళంతా చుట్టాలు కమ్ ఫ్రెండ్స్ అన్నట్టు డాడీకి. ఈరోజు అయితే మామూలు కేక్ కట్ చేయలేదు డాడీ, 2-3 కేకులు కట్ చేశాడు మొత్తం ఈజీగా. ఈ స్వాస్తిక్ హోటల్లో బ్యాంకెట్ హాల్ కమ్ హోటల్ అన్నట్టు. ఇది డాడీ క్లోజ్ ఫ్రెండ్ వెంకటేశం అంకుల్ అని. ఇక డాడీ గురించి ఇక గిఫ్ట్ కాకుండా ఏదో అట్లా ప్రేమ చూపించేస్తుంటాడు డాడీకి అంకుల్. అలా ఇదంతా గ్యాంగ్, డాడీ గ్యాంగ్ అన్నట్టు, వీళ్ళంతా ఫ్రెండ్స్ గ్యాంగ్ అన్నట్టు. ఇది మా ఫ్యామిలీ, స్వీట్ ఫ్యామిలీ. మేమిద్దరం, మా 3 పిల్లలు. మా పెద్ద పాప, చిన్న బాబు, సెకండ్ బాబు, థర్డ్ పాప. చిన్న పాప అయితే బాగా ఏడుస్తూనే ఉంటుంది, ఒళ్ళో ఉంటుంది. ఇదంతా మా స్వాస్తిక్ హోటల్ టీం అన్నట్టు. వీళ్ళు కూడా కేక్ తీసుకొచ్చారు. డాడీ ఐ థింక్ సో దినమంతా 2-3 కేకులు కట్ చేసినట్టున్నాడు మా డాడీ. సర్ప్రైజ్ అనుకుంటా. డాడీ హ్యాపీ, మేము హ్యాపీ అని చెప్పి నేనైతే చాలా హ్యాపీ, డాడీ కూడా చాలా హ్యాపీ అన్నట్టు బర్త్డే చేసినందుకు. స్టాఫ్ కూడా చాలా హ్యాపీ అయింది ఇక్కడ ప్యారడైస్లో, స్వాస్తిక్లో కూడా. బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లుంది కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాన్సా అండ్ సాయితన్వి. ఎలా ఉంది కామెంట్స్లో చెప్పాలి, సరేనా? థ్యాంక్ యూ, బాయ్. హ్యాపీ బర్త్డే టు యూ పాపా. కానీ జైరాబాద్కి వచ్చినప్పుడు ప్లీజ్ విజిట్ హోటల్ స్వాస్తిక్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా కానీ, సరేనా? బాయ్.